హలో ఫ్రెండ్స్, ఏపీ ఆర్సెట్ 2021 సంబంధించిన లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో మనకి ఆర్సెట్ ఎగ్జామ్ అనేది దాంట్లో ఫస్ట్ సెక్షన్లో రీసెర్చ్ మెథడాలజీ ఉంటుంది, సెకండ్ సెక్షన్లో సబ్జెక్ట్ ఉంటుంది అన్నమాట. దాంట్లో మనం ఫస్ట్ సెక్షన్లో రీసెర్చ్ మెథడాలజీలో 21 క్వశ్చన్స్ వరకు చూసాము. ఇక్కడ 22 క్వశ్చన్ నుంచి 45 క్వశ్చన్స్ వరకు ఇక్కడ చూద్దాం. Which three things are most important and essential in any communication process? Buyers, seller, production and process. Second one, sender, receiver, the channel. Third one, teacher, student, classroom. Fourth one, speaker, member, assembly house. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. సెండర్, రిసీవర్, ఛానల్ ఇది ప్రధానమైనది. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. 22 క్వశ్చన్స్. 23 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ ఇది సింప్లీ ది యాక్ట్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్, పర్సన్, a group to the another. Sender is encoding the message in any form like voice, written, any signs, so they are official as encoder. Receiver is encoding the message from the sender to the understanding the message, so they are often called as a decoder. Message or information need not require medium always for communication from encoder to decoder. ఇవి 4 ఆప్షన్స్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ నాట్ అప్రోప్రియేట్, గుర్తుపెట్టుకొని నాట్ ఇచ్చాడు, పైన అన్ని కరెక్ట్ అనమాట. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ నీడ్ నాట్ రిక్వైర్ మీడియం ఆల్వేస్ ఫర్ కమ్యూనికేషన్ ఫ్రమ్ ఎన్కోడింగ్ టు డీకోడింగ్. అది కంపల్సరీ కదా, అది లేకుండా ఎలా ఉంటుంది. సో ఫోర్త్ వన్ తప్పు మాట, అది రైట్ ఆన్సర్. 24 చూడండి. వెర్బల్ కమ్యూనికేషన్ ఈజ్ ది యూజ్ ఆఫ్ లాంగ్వేజ్ టు ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ త్రూ ది స్పీకింగ్ అండ్ సైన్ లాంగ్వేజ్ విచ్ మే నాట్ బి ది అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ది మెసేజ్ త్రూ ఈమెయిల్ రైటింగ్, పబ్లిక్ టాక్ ప్రజెంటేషన్స్. థర్డ్ వన్ ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్సెస్. ఫోర్త్ వన్ కన్వర్జేషన్ ఆఫ్ ఫోన్ కాల్స్. Verbal communication is a use of language to transfer the information through the speaking and sign language which may not be గుర్తుపెట్టుకొని not be observed during the message through the email writing, public talking presentation, online video conference, conversation of phone calls. దీంట్లో ఏమవుతుంది, మరి ఫస్ట్ వన్ కొత్తవన్నీ వెర్బల్ కమ్యూనికేషన్ మామూలు డైరెక్ట్ మాట్లాడతాం కదా, అది మాట్లాడకుండా ఉండేది ఒక ఈమెయిల్ మాత్రమే. సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 25th, which type of communication format is more user friendly with respect to the receiver and listener? Which type of communication format is more user friendly with respect to the receiver and listener? And verbal communication, non-verbal communication, symbolic and body and gestures communication, written communication. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇది రైట్ ఆన్సర్ అన్నమాట దీనికి సంబంధించి. సో 26th క్వశ్చన్ చూడండి. ఓవర్లోడ్ ఆఫ్ వర్క్, డిస్టార్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నో పర్సనల్ టచ్ ఆర్ ది ప్రైమ్ లిమిటేషన్స్ అబ్జర్వ్డ్ విత్ ది ఫాలోయింగ్ ఫార్మాట్ ఆఫ్ కమ్యూనికేషన్. Informal communication, network communication, formal communication, lateral communication. దీంట్లో థర్డ్ వన్ కదా ఫార్మల్ కమ్యూనికేషన్. ఓవర్లోడ్ ఆఫ్ వర్క్, డిస్టార్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నో పర్సన్ టచ్ ఆర్ ప్రైమ్ లిమిటేషన్ అబ్జర్వ్డ్. దీనిలో ఫార్మల్ కమ్యూనికేషన్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 26th. 27th, ఫార్మల్ minimum size of people that required to establish any communication process. ఎంతమంది ఉండాలి మినిమం అని? 2, 3, 4, 5 అన్నాడు. మినిమం కావాల్సింది మనకు 2. ఇద్దరుంటే మినిమం అసలు ఫస్ట్ కమ్యూనికేషన్ కనీసం ఇద్దరు ఉండాలన్నమాట. అది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 28th,
Which of the following is not a relevant statement that explains the communication process? Non-verbal communication stimulate new ideas. Communication is not a universal panacea. Communication cannot break down. More the communication, more the effective learning. Which of them is not a relevant statement? దీనికి ఫోర్త్ వన్ రైట్ అనమాట. ది మోర్ కమ్యూనికేషన్ ది మోర్ ఎఫెక్టివ్ లెర్నింగ్. ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. 28th. 29th. ఇఫ్ వన్ లెటర్ సిరీస్ ఈచ్ టర్మ్ కంటైనింగ్ వన్ లెటర్ ఫాలో ది సర్టన్ ప్యాటర్న్. ఇట్ ఈస్ ది నెక్స్ట్ లెటర్ ఇన్ ది సిరీస్. బి అన్నాడు, ఎఫ్ అన్నాడు, జే అన్నాడు, ఎన్ అన్నాడు. నెక్స్ట్ ఏది వస్తుందని. నెక్స్ట్ మనకి ఆర్ వస్తుంది అన్నమాట. మనకి బి తర్వాత ఎన్నో లెటర్ ఎఫ్ చూసుకోవాలి, ఎఫ్ తర్వాత ఎన్నో లెటర్ జే చూసుకోవాలి. అట్లా దాని గ్యాప్ చూసుకుంటే నెక్స్ట్ సిరీస్లో మనకి ఆర్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 30 చూడండి. దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ పి, క్యూ, ఆర్, ఎస్ అండ్ టీ ఆర్ సిట్టింగ్ ఆన్ ది బెర్త్. టీ, క్యూ ఆర్ సిట్టింగ్ టుగెదర్. TR are sitting together. P is on the extreme left. Q is the second from the extreme right. Who is the sitting between the P and Q అన్నాడు. దీంట్లో మనకి ఈ సెట్టింగ్ ఇది మాట. వాళ్ళు కూర్చున్న సెట్టింగ్ అంటే P ఫస్ట్ ఉంటుంది, తర్వాత R, తర్వాత T, తర్వాత Q, తర్వాత S మాట. ఈ విధంగా కూర్చో ఉన్నారు. PRTQS మాట. దాని ప్రకారం అరేంజ్ చేస్తే మనకి వచ్చేది ఇది మాట. దాని ప్రకారం మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఫోర్త్ వన్ ఆన్సర్ వస్తుందన్నమాట. విచ్ ఇది సెట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ వచ్చేసి మనకు ఆర్ అండ్ టీ ఉన్నారన్నమాట. పి అండ్ క్యూ మధ్యన. సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 31st చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ టైగర్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ QDFHS. హౌ ఈజ్ ఫిష్ రిటర్న్ ఇన్ ది కోడ్? డీకోడింగ్ అన్నమాట. ఇది ఆల్ఫాబెటికల్ డీకోడింగ్. దీనికి GRH, GRHE, GREH, GHRE ఉంది. దీంట్లో ఇక్కడ చూడండి. టైగర్ అంటే టైగర్ అటు జీ మనకి టైగరు. ఆర్కి 1 వచ్చింది క్యూ, ఈ ప్లస్ -1 డి, జీకి -1 వస్తే ఎఫ్, ఐకి 1 మైనస్ చేస్తే హెచ్ వస్తుంది, టీకి ఒకటి మైనస్ చేస్తే ఎస్ వస్తుంది అనమాట. అంటే ఆల్ఫాబెటికల్గా నెంబరింగ్ ఇచ్చుకుంటే వాటిని లెస్ చేస్తే ఏమొస్తుందని. అట్లా ఫిష్కి కూడా మనం ఒక్కొక్కటి మైనస్ చేసుకుంటూ వస్తే దాని ముందు లెటర్ హెచ్కి ముందు లెటర్ జీ, ఎస్కి ముందు లెటర్ ఆర్, ఐకి ముందు లెటర్ హెచ్, ఎఫ్కి ముందు లెటర్ ఈ, అప్పుడు GRHE వస్తుంది ఆన్సర్. GRHE వస్తుంది అనమాట. ఇది ఒక లెటర్ మైనస్ చేసుకొని ఇచ్చేది అనమాట. ఈ కోడింగ్లో ఇచ్చేది అనమాట. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. దీని ప్రకారం 31 సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 32 చూడండి. విచ్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ అట్ 1:4:12, 55, 54, 52, 56. దీనికి 54. వాట్ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది హ్యాండ్స్ అట్ ది 4:12 వచ్చేసి దాంట్లో 54 యాంగిల్ వస్తుంది. ఆ యాంగిల్లో 54 ఉంటుంది అన్నమాట వాటి మధ్య గ్యాప్. ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 32. 33. ఇఫ్ టుడే ఈజ్ మండే వెన్ ద వాట్ డే ఆఫ్ ది వీక్ విత్ ది ఎఫెక్ట్ ఆఫ్ 62 days. 62 days తర్వాత ఏ డేస్ వస్తుంది అనమాట. దీనికి మనకి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. మనకి 2-3 రకాల ఫార్ములాస్ ఉన్నాయి ఆ డేస్కి సంబంధించి. అవి మనం చేస్తే మనకి ఈజీగా మనకు ఆన్సర్. దీని మీద కొన్ని వీడియోస్ కూడా చేసినాయి అనమాట. దాని ప్రకారం ఆ ఫార్ములా ప్రకారం మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. దీంట్లో ఫోర్త్ వన్ సండే వస్తుంది అనమాట దానికి సంబంధించి. 34 చూడండి. ఇఫ్ ABCDEF అండ్ G ఆర్ సిట్టింగ్ ఇన్ ది రో ఫేసింగ్ నార్త్ ఫేస్ చేసినారు అంతా. F ఈజ్ ది ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ది E. E ఈజ్ ది ఫోర్త్ టు ది రైట్ ఆఫ్ G. C is the neighbor of the B and D. Person who is the third to the left of D is a one of the end. When what is the position of A అన్నాడు. Between
ఫస్ట్ వన్ వచ్చి బిట్వీన్ ఈ అండ్ డి అన్నాడు, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అన్నాడు, సెంటర్ అన్నాడు, ఎక్స్ట్రీమ్ రైట్ అన్నాడు. దీంట్లో మనకి ఈ సెట్టింగ్ వాళ్ళు చెప్పిన ప్రకారం సెట్టింగ్ వస్తే ఫస్ట్లో జీ వస్తుంది, తర్వాత బి వస్తుంది, తర్వాత సి వస్తుంది, తర్వాత డి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత ఎఫ్ వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. మనం దాని ప్రకారం అరేంజ్ చేసుకుంటూ వస్తే వాళ్ళు చెప్పిన ఒక్కొక్క ఆర్డర్ని అరేంజ్ చేసుకుంటే దీని ప్రకారం మనకి అక్కడ పొజిషన్ ఆఫ్ ఏ వచ్చేసి మనకి ఎక్స్ట్రీమ్ రైట్ ఉంది. కానీ ఆన్సర్స్ 2 రైట్ల ఆన్సర్ ఇచ్చాడు. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ అని ఇచ్చాడు. యాక్చువల్గా అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కూడా పెట్టుకోవచ్చాము, కానీ యాక్చువల్గా ఆన్సర్ ప్రకారం అయితే ఎక్స్ట్రీమ్ రైట్ అవుతుంది అన్నమాట. 4th వన్ రైట్ అవుతుంది మామూలుగా. చూడండి, రాజు వాక్ 10 kilometers టువర్డ్స్ నార్త్ అన్నాడు. ఫ్రమ్ దట్ హీ వాక్ 6 kilometers టువర్డ్స్ సౌత్. దెన్ హీ వాక్ 3 kilometers టువర్డ్స్ ఈస్ట్. వాట్ ఫర్ ది ఇన్ విచ్ డైరెక్షన్ ఇన్ ది హీ విత్ రెఫరెన్స్ టు హిస్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది ఎంత అనేది. దీంట్లో చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ 10 kilometers ఇటు వెళ్ళారు, మళ్ళీ 6 kilometers రిటర్న్ వచ్చారన్నమాట. అంటే స్టార్టింగ్ నుంచి 4 kilometers పోయిందన్నమాట. మళ్ళీ 3 kilometers ఇటు వచ్చాడనమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి 4 kilometers దూరంలో ఉన్నాడు. 4 kilometers నుంచి తూర్పు వెళ్ళాడు అనమాట, టువర్డ్స్ ఈస్ట్. అంటే ఇది 4, ఇది 3. ఈ క్రాస్లో కావాలంటే మనకి, అంటే ఇది ఇక్కడ ఇచ్చినాం కదా, ఈ క్రాస్లో అంటే ఇక్కడ నుంచి 4, ఇటు నుంచి 3. అప్పుడు 4 square + 3 square. అక్కడ 16 ఉంటుంది, 16 9. ఇక్కడికి వచ్చి టోటల్గా 16 ఇంటూ +5 25 వస్తుంది. 25 స్క్వేర్ వస్తుంది. 25కి రూట్ వచ్చేసి 5 వస్తుంది అన్నమాట. 5 ఆన్సర్ చేసుకోవచ్చు మనకి. 5 kilometers అనేది నార్త్ ఈస్ట్, ఈ క్రాస్లో కాబట్టి నార్త్ ఈస్ట్, ఈ మూలని నార్త్ ఈస్ట్ అంటే కాబట్టి నార్త్ ఈస్ట్ వెళ్ళాడని చెప్పొచ్చు అన్నమాట. మనకేం లేదు, దానికి ఆ రెండింటికి స్క్వేర్స్ వేసుకొని మన స్క్వేర్ రెండింటిని కలిపేసుకొని స్క్వేర్ రూట్ చూస్తే సరిపోతుంది అన్నమాట. దీంట్లో 3rd వన్ రైట్ ఆన్సర్. 36 చూడండి. ఫైండ్ ది సిరీస్ ఆఫ్ నెంబర్ గివెన్ ది హియర్, గెస్ ది నెంబర్ నెక్స్ట్ టు ది లాస్ట్ నెంబర్. 12, 11, 13, 12, 14, 13. వాట్ నెంబర్ షుడ్ బికమ్ నెక్స్ట్ అన్నాడు. ఈ సిరీస్ ప్రకారం డిఫరెంట్ సిరీస్లు ఇస్తుంటారు, డిఫరెంట్ సిరీస్లో. దీంట్లో నెక్స్ట్ వన్ అనేది 4th రైట్ ఆన్సర్. 15 వచ్చేసి నెక్స్ట్ వస్తుంది అన్నమాట సిరీస్ ప్రకారం. సిరీస్ 15 రైట్ ఆన్సర్, అంటే 4th వన్ రైట్ ఆన్సర్. 37 చూడండి. విచ్ వర్డ్ ఈజ్ ఆడ్ మ్యాన్ అవుట్. వీటిలో డిఫరెంట్గా ఉన్న వర్డ్ ఏంటి అన్నాడు. ట్రైవల్స్, అన్ఇంపార్టెంట్, ఇంపార్టెంట్, ఇన్సిగ్నిఫికెంట్ అన్నాడు. దీంట్లో మనకి 3rd వన్ రైట్ ఆన్సర్. కొద్దివన్నీ అన్ఇంపార్టెంట్కి సంబంధించి, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ రెండు ఒక దాంట్లో రావు కదా. సో 3rd వన్ ఆడ్ వన్ అవుట్ అన్నమాట. అది ఇంపార్టెంట్ అనేది 3rd వన్, కొద్దివన్నీ దానికి రిలేటెడ్ సినానిమ్స్. సో 3rd వన్ రైట్ ఆన్సర్. 37. 38. వాట్ విల్ బి వర్డ్ విచ్ రిలేషన్స్ పార్ట్స్, స్ట్రాప్ అండ్ ఓఫ్. దీంట్లో కాంబినేషన్ ఏంది? పార్ట్స్ అన్నప్పుడు స్ట్రాప్ అన్నాడు, ఓఫ్స్ అన్నప్పుడు దానికి కాంబినేషన్ ఏందన్నాడు. దానికి ఫ్లో వచ్చేసి దానికి ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 39 చూడండి. ఐ ఆమ్ ఫేసింగ్ నార్త్, టర్నింగ్ టు ది రైట్ I go 20 kilometers, then turning into the left I go to the 20 meters, and turn into the right I go to 20 meters, then again return to the right I go to 40 meters, then I go 40 meters right. Which direction I am from the my original position అన్నాడు. నార్త్, ఈస్ట్, వెస్ట్. అది ఇవి కూడా మనం ఇందాక వచ్చినట్టుది, జస్ట్ వేసేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇది మాట మొత్తం అతను వెళ్ళనేది ఇక్కడ ఇచ్చాను కదా పక్కన, ఇది మాట. ఫస్ట్ 20 వెళ్తాడు, తర్వాత ఇటు 20 వెళ్తాడు, తర్వాత ఇటు 20, ఇటు 40 వస్తాడు, మళ్ళీ ఇటు 40 వస్తాడు. అప్పుడు స్టార్టింగ్ నుంచి ఏ డైరెక్షన్లో ఉన్నాడు? సౌత్లో ఉన్నాడు. ఇక్కడ స్టార్ట్ అయ్యాడు, ఇక్కడ నుంచి సౌత్లో ఉన్నాడు అనమాట. సో ఇక్కడ 4th వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు.
40 చూడండి. Car dealers found there was a tremendous response from the new XYZ car booking with a long queue of the people complaining about the duration of business hours and arrangements course of action. దీనికి people should make their arrangement of lunch and snacks with going for car XYZ booking. They are ready to spend several hours. Second argument, arrangement should be made for more booking deals, increasing business hours to serve the more people in less time. If only one follows, only two follows, neither one and two, either one and two, neither one and two. సో దీంట్లో మనకి సెకండ్ వన్ రైట్ ఆన్సర్, ఓన్లీ టూ ఫాలోస్ అన్నమాట. సెకండ్ వన్ ఆర్గ్యుమెంట్ ఇంట్లో స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 వాటికి సంబంధించి. నెంబర్ 2 రైట్ ఆన్సర్, ఓన్లీ టూ ఫాలోస్. 41 చూడండి. ఇఫ్ ఏ లెజిస్లేచర్ డిసైడ్ టు ఫైండ్ అగ్రికల్చర్ సబ్సిడీ ప్రోగ్రామ్, నేషనల్ రేడియో అండ్ దే స్మాల్ బిజినెస్ లోన్ ప్రోగ్రామ్, దట్ టూ other programs can they found. Harbour improve the international airport, Harbour improvement and school music program, hurricane preparedness and international airport, hurricane preparedness and school music program. దీనికి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్, హార్బర్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 42 చూడండి. స్టేట్మెంట్, యాంగర్ ఈజ్ ఎనర్జీ, ఇట్ ఈజ్ మోర్ ప్రోయాక్టివ్ వే ది హౌ టు ఛానలైజ్ ఇట్ ఈజ్ ఇన్ ది ఇట్ సెల్ఫ్ ఏ స్కిల్ అన్నాడు. అజంప్షన్ ఫస్ట్, అజంప్షన్ 2 వచ్చింది. యాంగర్ నీడ్ టు ఏ ఛానలైజ్డ్. అజంప్షన్ 2, ఓన్లీ స్కిల్ఫుల్ పీపుల్ కెన్ ఛానలైజ్డ్ యాంగర్ టు ది ఎనర్జీ అన్నాడు. If only assumption 1 implicit, neither 1 and 2 implicit, both 1 and 2 are implicit, only assumption 2 is implicit అన్నాడు. దీంట్లో ఫోర్త్ వన్ రైట్, ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్. ఓన్లీ స్కిల్స్ఫుల్ పీపుల్స్ మాత్రమే ఎనర్జీని యాంగర్ని ఎనర్జీగా మార్చుకో, కొత్త వాళ్ళు చేయలేరు అలా. సో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 43 చూడండి. షో ది ఫిగర్ అంతా డయాగ్రామ్ ఇచ్చాడు. దానికి క్వశ్చన్, అవుట్ ఆఫ్ ది గివెన్ ఇయర్స్ ఇన్ లో హౌ మెనీ డిడ్ యూ ఎక్స్పోర్ట్ వాజ్ మోర్ దాన్ 10% ఆఫ్ కంపేర్ టు ది ఇంపోర్ట్. అవుట్ ఆఫ్ ది గివెన్ ఇయర్స్ ఇన్ హౌ మెనీ డిడ్ యూ ఎక్స్పోర్ట్ వాజ్ మోర్ దాన్ 10% యాజ్ కంపేర్ టు ది ఇంపోర్ట్ అన్నాడు. ఇంపోర్ట్ కంటే మోర్ దాన్ 10% ఉన్నది ఏదన్నాడు, 1 2 3 4 అన్నాడు. దాంట్లో మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. మనం ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో వచ్చే ఆన్సర్స్ అవి మనం చేసుకుంటే మనకు జనరల్గా తెలుస్తాయి అన్నమాట ఇవి సంబంధించి. 44 చూడండి. ఇది కూడా డేటా ఇంటర్ప్రిటేషన్కి వచ్చినాయి. దీంట్లో షోరూమ్ ఇన్ ది ఇయర్ 2006 నుంచి 2010 వరకు ఆన్సర్ క్వశ్చన్స్, ఇన్ఫర్మేషన్ గివెన్ బిల్, ఇన్ఫర్మేషన్, నెంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అన్నాడు. దాంట్లో హౌ మెనీ పర్సెంటేజ్ మొబైల్ ఫోన్స్ ఆర్ సోల్డ్ బై ది షోరూమ్ ఈ ఇన్ 28 లెస్ దాన్ ది షోరూమ్ ఏ ఇన్ 2010 అన్నాడు. ఇది కూడా డేటా ఇంటర్ప్రిటేషన్ కొటేషన్స్. మనకి డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక మ్యాక్సిమం 10 మోడల్స్ ఉంటాయి. వాటిని దాటి స్లెట్ కానీ నెట్ కానీ ఆర్సెట్ కానీ ఎక్కడికి వెళ్ళదు. మనకు వాటిలోనే ఆల్మోస్ట్ అయ్యే మోడల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దీనికి ఆన్సర్ వచ్చేసి 12, సెకండ్ వన్ రైట్ ఆన్సర్ దీనికి. 45 క్వశ్చన్ చూడండి. ఇది కూడా అలాంటి టైపే. క్వశ్చన్స్ బిలో ది సేల్ ఆఫ్ టీవీ అండ్ ల్యాప్టాప్స్ ఇన్ ది సబ్సెక్వెంట్ ఇయర్ ఆఫ్ ది 2004 నుంచి 2009 వరకు గివెన్ ఇచ్చాడు. దాంట్లో అన్ని మిలియన్స్లో ఇచ్చాడు. బేస్డ్ ఆన్ ది ఫిగర్ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. హౌ మెనీ టైమ్స్ డూ ది సేల్స్ ఆఫ్ ది ల్యాప్టాప్ లెస్ దాన్ ది టీవీ ఇన్ ది గివెన్ ఇయర్ అన్నాడు. దాంట్లో 1 year, 2 year, 3 years, 4 years అన్నాడు. దీంట్లో ఫోర్త్ వన్ 4 years అన్నమాట దీనికి. ఇవి ఇక్కడ 45 క్వశ్చన్స్. 46 క్వశ్చన్ నుంచి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అన్నమాట.
ఇది దీనికి సంబంధించి ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ మటు కంపల్సరీ మనం ఆ 10 మోడల్స్ దాన్ని డీటెయిల్గా మనం ఎలా కాలిక్యులేషన్ చేస్తే వస్తాయి ప్రాక్టీస్ చేస్తే మనం ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ప్రతి దాంట్లో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ మటుకు ఫస్ట్ పేపర్లో జనరల్గా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ.